బాలు ఉండి మీనాకి ఇలా చేస్తేనే మయమ్మ మారుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాలు. అక్కడున్న మీనా ఉండి బాలు వైపు అలానే చూస్తుంటారు. అక్కడున్న ప్రభావతి కామాక్షి పిన్ని నుండి గుడికి వచ్చింటారు. అక్కడున్న అమ్మవారికి చూసి ప్రభావతి ఉండి దండ పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి పిన్ని చేతిలో గాజులు చూసి రోహిణి బంగారు గాజులు ఇచ్చింది కదా, వేసుకుంటే ఏమవుతుంది, మొండి చేతులతో వచ్చావు అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి చూడలేకపోతే 4 గాజులు చేయించరాదు, తర్వాత చీటి డబ్బులు వేసింది నీకు ఇస్తాను గాను అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి నువ్వు నాకే ఎసురు పెట్టావా, నువ్వు నీ చేతికంటే నీకు బంగారు గాజులు లేకుండా కూడా బంగారు లాంటి చెయ్యి నిది అని చెప్తుంది. అత్తకి అన్నం పెట్టిన చేతులు కాదు కానీ కోడలికి బంగారు సున్న పెట్టిన చేతులు అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏంటి, నేను మా అత్తకి అన్నం పెట్టలేదా? కామాక్షి పిన్ని నుండి ఎప్పుడు పెట్టావు చూపి మీ అత్తకి అని అడుగుతుంది. ఆ దేవుడు కూడా వింటున్నాడు. నువ్వు ఎప్పుడు పెట్టావని మీ అత్తకి అన్నము అని చెప్తుంది. ప్రభావతి నుండి అంటే అంతే వండి పెట్టి టేబుల్ మీద పెట్టేదాన్ని, ఇప్పుడు కోడలు వచ్చినాక మీనా వడ్డిచ్చి పెడుతూ ఉంది అని చెప్తుంది. అయినా కానీ నేను అంత పర్ఫెక్ట్ మనిషిని కాదులే, ఇప్పటికే ఆవిడ చెప్పిన మాటకి నేను ఎదురు చెప్తున్నానా ఏంటి, ఇంకోసారి ఆ మాట అనకు అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి సరే పాప పుణ్యాలంతా దేవుడే చూసుకుంటాడు, నువ్వు దండం పెట్టుకో అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ కామాక్షి పిన్ని నుండి ఎలా రా కూర్చో అని చెప్తుంది. అక్కడ ప్రభావతి ఉండి ఏంటి రాయిలా కూర్చోనాలా అని చెప్తుంది. అక్కడ కామాక్షి పిన్ని నుండి కర్మ రాయికి గ్యాప్, ఇలా ఒక చిన్న గ్యాప్ కూర్చో అని చెప్పాను, రాయిలా కూర్చుంటే రామపాదం అనుకోరు, నిన్నే గుడి ముందు పిలుచుకుపోయి షేపల్లాగా పెడతారు అని చెప్తుంది. పద అని చెప్పి అక్కడి నుంచి కామాక్షి పిన్ని ప్రభావతి వెళతారు. అక్కడ గుడి ముందు వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కామాక్షి పిన్ని నుండి నేను నీకు ఒకటి చెప్తుందనా అని అంటుంది. ప్రభావతి నుండి నువ్వు కాలే మాటే చెప్పుకో అని చెప్తుంది. అక్కడ కామాక్షి పిన్ని నుండి కాలే మాట చెప్పను, బాంబులు పేలే మాట చెప్పను, కాదొదిన అన్నయ్య చెప్పినట్టు నువ్వు మీనాకి క్షమాపణ చెప్తే ఏమవుతుంది అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏంటి అని అరుస్తుంది. అక్కడున్న కామాక్షి పిన్ని నుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అమ్మాయిలు గుడికి తిరుగుతున్నప్పుడు 3 అమ్మాయిలు చూస్తూ ఉంటారు కామాక్షి వైపు. అక్కడున్న కామాక్షి ఉండి వాళ్ళ వైపు చూసి ఏం లేదు చిన్న గండి చీమ కుట్టి వెళ్ళింది అని చెప్తుంది. అక్కడున్న కామాక్షి పిన్ని ఏ వదిన ఇది నీ ఇంట్లో కాదు, కొంచెం గొంతు తగ్గించుకో అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి నేను ప్రభావతిని ఆ పూలు అమ్ముకున్న దానికి నేను క్షమాపణ చెప్పాలా, నేనేంటి నా లెవెల్ ఏంటి, అదేంటి దాని లెక్క ఏంటి అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి నువ్వు ఇలా లెక్కలేసుకుంటూ పోతే నీకు ఎవరు మిగలరు అని చెప్తుంది. ఆ వాటికి ప్రభావతి ఉండి నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఆ మీనాని క్షమించమని నేను అడుగును అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి నువ్వు మీనాకి క్షమాపణ అడగకపోతే అన్నయ్య కూడా నిన్ను క్షమించకపోతే నీతో మాట్లాడరంతే అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి అందుకే అయితే ఆయన నా దగ్గర మాట్లాడకపోతే అదే మంచిది అని చెప్తుంది. అట్లనే కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి పిన్ని నుండి నువ్వు నగలు తీసేసావు, నీ కొడుక్కి ఇస్తే తాకడ పెట్టని చెప్తే అమ్మేస్తాడు, అది ఇంత తెలుస్తూ కూడా మీనా పుట్టింటి మీద నిందేస్తావు, ఇంకా ఏ భర్త క్షమిస్తాడు అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి గుళ్ళో ప్రశాంతంగా ఉందామంటే నువ్వు పనికిరాల గోలేంటి అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి గేట్ వైపు చూస్తూ ఉంటుంది. గేట్ దగ్గర శృతి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది. అక్కడ కామాక్షి పిన్ని నుండి ప్రభావతికి నేను నోరు మూసుకున్నా కూడా విధి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి విధి అని చెప్తుంది. అనుకున్న కామాక్షి పిన్ని నుండి అటు చూడని చెప్తుంది. అక్కడ శృతి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది. అక్కడ ప్రభావతి ఉండి ఈవిడ పద మేము ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోదని చెప్పి అక్కడి నుంచి లేచి వెళుతూ ఉంటారు గుడి దగ్గరికి. మనది ప్రసాదం వేసి మేము వెళ్ళిపోతాం పంతులు గారు అని చెప్తుంది. అక్కడ పంతులు గారు ఉండి వీళ్ళు దర్శనం పూర్తయ్యాక ఇస్తాను ఉండండి అమ్మగారు అని చెప్తున్నారు. అక్కడ శృతి వాళ్ళ ఉండి ప్రభావతి వైపు చూసి ఈ ప్రభావతి బాగానే దొరికింది, ఇప్పుడు చెప్పండి సంగతి అని చెప్పి అక్కడ ప్రభావతి మాట్లాడిస్తూ ఉంటుంది. శృతి వాళ్ళమ్మ వదిన గారు అని పలకలిస్తుంది. అక్కడ ప్రభావతి చూసి అయ్యా మీరు ఒక్కరే వచ్చారా, అన్నయ్య గారు రాలేదా అని అడుగుతుంది. అక్కడ శృతి వాళ్ళమ్మ ఉండి అదే నేను కూడా అడుగుదాం అనుకున్నాను, మీ ఆయన రాలేదా అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఆయన కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్తుంది. ఆ మాట శృతి వాళ్ళమ్మ ఉండి రిటర్న్ అయ్యే మనిషికి పని ఏముంటుంది, అంత బిజీగా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో గొడవ అయ్యి మనశ్శాంతికి వచ్చినట్టుంది అని అనిపిస్తుంది అని చెప్తుంది. కామాక్షి పిన్ని నుండి ఈవిడ ఇక్కడ ఉంటే అక్కడ ఎందుకు గొడవ జరుగుతుంది లేండి అని అంటుంది. మీరు ఇంకా అమ్మాయి
కంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటుంది. ప్రభావతి కామాక్షి వైపు చూస్తుంటుంది. అక్కడ శృతి వాళ్ళ ఉండి అక్కడ గొడవ అయితే ఇక్కడికి వచ్చినట్లుంది అని అంటున్నాను. ప్రభావతి అలాంటి ఏం లేదు వదిన గారు అని అంటుంది. చేతిలో గాజులు చూస్తుంది. ఉండవు. అక్కడున్న శృతి వాళ్ళ ముందు మీ చేతులకి ఏమైందండి అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి అని అంటుంది. అక్కడున్న కామాక్షి ఉండి ఇది ఎడం చెయ్యి కుడి చెయ్యి కాదు, అది కుడి చెయ్యి ఎడం చెయ్యి కాదు, చేతిలో ఉండకుంటే ఇంకెలా ఉంటాయో చెప్పండి అని అడుగుతుంది. ఆ మాటకి శృతి వాళ్ళ ఉండి మీరు నన్ను అమాయకుగా చేయకండి కామాక్షి గారు అని అంటుంది. మీ చేతికి బంగారు గాజులు ఉండాలి కదా, ఏమైందని అడుగుతున్నాను. కామాక్షి నుండి అయ్యో నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను ఏమైందబ్బా అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి అది అంటే అని అంటుంది. అక్కడ శృతి వాళ్ళ అమ్ముండి పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా, నేను చెక్ ఇస్తే తీసుకోలేదు కదా, దానికి అమ్మేశారా అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఆహా అని చెప్పి అలానే ఉంటుంది. అక్కడ మీనా వంటగదిలో పూరీలు చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను పూరి కుర్మా తీసుకొని వస్తానని చెప్తుంది. అక్కడ ప్రభావతి మా ఆయనకి నాకు లేనిపోయిన చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు అని చెప్తుంది. ఆ మాటకి మీనా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడ సత్యం గారు కూడా వంటగది వైపు చూస్తుంటే అక్కడ బాలుకి కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ప్రభావతి మేము ఎడంబం ఉంటున్నాము కదా, నువ్వు తృప్తిగా ఉన్నావు కదా అని అంటుంది. ఆ మాటకి మీనా ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉన్నది కదా మాట్లాడాను అని చెప్తుంది. నువ్వు నచ్చింది చేసుకుని తిను, మాకేం పట్టక అవసరం లేదని చెప్తుంది కోపంతో. అక్కడ బాలు అలానే వింటూ ఉంటాడు. అక్కడ సత్యం గారు కూడా లేచి నిలబడేస్తాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.